అక్కినేని హీరో నాగచైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్. ఈ సినిమాపై ఇప్పుడు మంచి అంచనాలు ఉన్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా బాగా చేస్తోందన్న కామెంట్స్ ఉన్నాయి. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు కార్తికేయ 2 ఫిల్మ్ డైరెక్టర్ చందు మండేటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. కొన్ని నెలలుగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7న ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. దీంతో ఈ సినిమా నుంచి పోస్టర్స్, సాంగ్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఏ మాయ చేసావే సినిమా దగ్గర నుంచి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ వరకు తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు చైతన్య. ఇక ఇప్పుడు తండేల్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు. ఈ సినిమా అందమైన ప్రేమ కథగా తెరకెక్కనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అలాగే ఈ సినిమాతో నాగ చైతన్య మరోసారి తన నటనతో ఆకట్టుకోనున్నాడు. దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఇలా ఉంటే తాజాగా తండేల్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో నాగ చైతన్య కామెంట్స్ వైరల్ గా మారాయి. వైజాగ్ లో తండేల్ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ఈవెంట్ లో నాగ చైతన్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా తండేల్ మూవీ ఉంటుందని చేతూ అన్నారు. అలాగే ఈ సినిమాకు చాలా కష్టపడ్డానన్నారు. నా పాత్ర ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది అని అన్నారు. అలాగే చేతూ మాట్లాడుతూ వైజాగ్ అమ్మాయి శోభితాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నా ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగ్ లో ఈ సినిమాకి వసూలు రావాలి, లేకపోతే నా ఇంట్లో పరువు పోతుందని నాగ చైతన్య సరదాగా ఫ్యాన్స్ ని ఉద్దేశించి అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా ఈ సినిమాలో చైతన్య మొదటిసారి మత్స్యకారుడిగా కనిపించబోతున్నాడు. నిజ జీవిత ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు చందు మండేటి. అక్కినేని హీరో నాగ చైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్. ఈ సినిమాపై ఇప్పుడు మంచి అంచనాలు ఉన్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా బాగా చేస్తోందన్న కామెంట్స్ ఉన్నాయి. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు కార్తికేయ 2 ఫిల్మ్ డైరెక్టర్ చందు మండేటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. కొన్ని నెలలుగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7న ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. దీంతో ఈ సినిమా నుంచి పోస్టర్స్, సాంగ్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఏ మాయ చేసావే సినిమా దగ్గర నుంచి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ వరకు తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు చైతన్య. ఇక ఇప్పుడు తండేల్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు. ఈ సినిమా అందమైన ప్రేమ కథగా తెరకెక్కనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అలాగే ఈ సినిమాతో నాగ చైతన్య మరోసారి తన నటనతో ఆకట్టుకోనున్నాడు. దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఇలా ఉంటే తాజాగా తండేల్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో నాగ చైతన్య కామెంట్స్ వైరల్ గా మారాయి. వైజాగ్ లో తండేల్ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ఈవెంట్ లో నాగ చైతన్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా తండేల్ మూవీ ఉంటుందని చేతూ అన్నారు. అలాగే ఈ సినిమాకు చాలా కష్టపడ్డానన్నారు. నా పాత్ర ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది అని అన్నారు. అలాగే చేతూ మాట్లాడుతూ వైజాగ్ అమ్మాయి శోభితాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నా ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగ్ లో ఈ సినిమాకి వసూలు రావాలి, లేకపోతే నా ఇంట్లో పరువు పోతుందని నాగ చైతన్య సరదాగా ఫ్యాన్స్ ని ఉద్దేశించి అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా ఈ సినిమాలో చైతన్య మొదటిసారి మత్స్యకారుడిగా కనిపించబోతున్నాడు. నిజ జీవిత ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు చందు మండేటి. అక్కినేని హీరో నాగ చైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్. ఈ సినిమాపై ఇప్పుడు మంచి అంచనాలు ఉన్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా బాగా చేస్తోందన్న కామెంట్స్ ఉన్నాయి. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు కార్తికేయ 2 ఫిల్మ్ డైరెక్టర్ చందు మండేటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. కొన్ని నెలలుగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7న ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. దీంతో ఈ సినిమా నుంచి పోస్టర్స్, సాంగ్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఏ మాయ చేసావే సినిమా దగ్గర నుంచి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ వరకు తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు చైతన్య. ఇక ఇప్పుడు తండేల్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు. ఈ సినిమా అందమైన ప్రేమ కథగా తెరకెక్కనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అలాగే ఈ సినిమాతో నాగ చైతన్య
మరోసారి తన నటనతో ఆకట్టుకోనున్నాడు. దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఇలా ఉంటే తాజాగా తండేల్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో నాగ చైతన్య కామెంట్స్ వైరల్ గా మారాయి. వైజాగ్ లో తండేల్ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ఈవెంట్ లో నాగ చైతన్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా తండేల్ మూవీ ఉంటుందని చేతూ అన్నారు. అలాగే ఈ సినిమాకు చాలా కష్టపడ్డానన్నారు. నా పాత్ర ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది అని అన్నారు. అలాగే చేతూ మాట్లాడుతూ వైజాగ్ అమ్మాయి శోభితాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నా ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగ్ లో ఈ సినిమాకి వసూలు రావాలి, లేకపోతే నా ఇంట్లో పరువు పోతుందని నాగ చైతన్య సరదాగా ఫ్యాన్స్ ని ఉద్దేశించి అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా ఈ సినిమాలో చైతన్య మొదటిసారి మత్స్యకారుడిగా కనిపించబోతున్నాడు. నిజ జీవిత ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు చందు మండేకి. అక్కినేని హీరో నాగ చైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్. ఈ సినిమాపై ఇప్పుడు మంచి అంచనాలు ఉన్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా బాగా చేస్తోందన్న కామెంట్స్ ఉన్నాయి. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు కార్తికేయ 2 ఫిల్మ్ డైరెక్టర్ చందు మండేటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. కొన్ని నెలలుగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7న ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. దీంతో ఈ సినిమా నుంచి పోస్టర్స్, సాంగ్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఏ మాయ చేసావే సినిమా దగ్గర నుంచి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ వరకు తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు చైతన్య. ఇక ఇప్పుడు తండేల్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు. ఈ సినిమా అందమైన ప్రేమ కథగా తెరకెక్కనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అలాగే ఈ సినిమాతో నాగ చైతన్య మరోసారి తన నటనతో ఆకట్టుకోనున్నాడు. దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఇలా ఉంటే తాజాగా తండేల్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో నాగ చైతన్య కామెంట్స్ వైరల్ గా మారాయి. వైజాగ్ లో తండేల్ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ఈవెంట్ లో నాగ చైతన్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా తండేల్ మూవీ ఉంటుందని చేతూ అన్నారు. అలాగే ఈ సినిమాకు చాలా కష్టపడ్డానన్నారు. నా పాత్ర ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది అని అన్నారు. అలాగే చేతూ మాట్లాడుతూ వైజాగ్ అమ్మాయి శోభితాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నా ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగ్ లో ఈ సినిమాకి వసూలు రావాలి, లేకపోతే నా ఇంట్లో పరువు పోతుందని నాగ చైతన్య సరదాగా ఫ్యాన్స్ ని ఉద్దేశించి అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా ఈ సినిమాలో చైతన్య మొదటిసారి మత్స్యకారుడిగా కనిపించబోతున్నాడు. నిజ జీవిత ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు చందు మండేకి. అక్కినేని హీరో నాగ చైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్. ఈ సినిమాపై ఇప్పుడు మంచి అంచనాలు ఉన్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా బాగా చేస్తోందన్న కామెంట్స్ ఉన్నాయి. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు కార్తికేయ 2 ఫిల్మ్ డైరెక్టర్ చందు మండేటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. కొన్ని నెలలుగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7న ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. దీంతో ఈ సినిమా నుంచి పోస్టర్స్, సాంగ్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఏ మాయ చేసావే సినిమా దగ్గర నుంచి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ వరకు తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు చైతన్య. ఇక ఇప్పుడు తండేల్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు. ఈ సినిమా అందమైన ప్రేమ కథగా తెరకెక్కనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అలాగే ఈ సినిమాతో నాగ చైతన్య మరోసారి తన నటనతో ఆకట్టుకోనున్నాడు. దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఇలా ఉంటే తాజాగా తండేల్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో నాగ చైతన్య కామెంట్స్ వైరల్ గా మారాయి. వైజాగ్ లో తండేల్ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ఈవెంట్ లో నాగ చైతన్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా తండేల్ మూవీ ఉంటుందని చేతూ అన్నారు. అలాగే ఈ సినిమాకు చాలా కష్టపడ్డానన్నారు. నా పాత్ర ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది అని అన్నారు. అలాగే చేతూ మాట్లాడుతూ వైజాగ్ అమ్మాయి శోభితాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నా ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగ్ లో ఈ సినిమాకి వసూలు రావాలి, లేకపోతే నా ఇంట్లో పరువు పోతుందని నాగ చైతన్య సరదాగా ఫ్యాన్స్ ని ఉద్దేశించి అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా ఈ సినిమాలో చైతన్య మొదటిసారి మత్స్యకారుడిగా కనిపించబోతున్నాడు. నిజ జీవిత ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు చందు మండేకి.
అక్కినేని హీరో నాగ చైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్. ఈ సినిమాపై ఇప్పుడు మంచి అంచనాలు ఉన్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా బాగా చేస్తోందన్న కామెంట్స్ ఉన్నాయి. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు కార్తికేయ 2 ఫిల్మ్ డైరెక్టర్ చందు మండేటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. కొన్ని నెలలుగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7న ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. దీంతో ఈ సినిమా నుంచి పోస్టర్స్, సాంగ్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఏ మాయ చేసావే సినిమా దగ్గర నుంచి శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ వరకు తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు చైతన్య. ఇక ఇప్పుడు తండేల్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు. ఈ సినిమా అందమైన ప్రేమ కథగా తెరకెక్కనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అలాగే ఈ సినిమాతో నాగ చైతన్య మరోసారి తన నటనతో ఆకట్టుకోనున్నాడు. దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఇలా ఉంటే తాజాగా తండేల్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో నాగ చైతన్య కామెంట్స్ వైరల్ గా మారాయి. వైజాగ్ లో తండేల్ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ఈవెంట్ లో నాగ చైతన్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా తండేల్ మూవీ ఉంటుందని చేతూ అన్నారు. అలాగే ఈ సినిమాకు చాలా కష్టపడ్డానన్నారు. నా పాత్ర ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది అని అన్నారు. అలాగే చేతూ మాట్లాడుతూ వైజాగ్ అమ్మాయి శోభితాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నా ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగ్ లో ఈ సినిమాకి వసూలు రావాలి, లేకపోతే నా ఇంట్లో పరువు పోతుందని నాగ చైతన్య సరదాగా ఫ్యాన్స్ ని ఉద్దేశించి అన్నారు. ఈ కామెంట్